అందరికీ జై శ్రీరామ్, జై గణేష్. ఇప్పుడైతే ప్రజెంట్ నేను పెద్దంబర్పేటలో అయితే ఉన్నాను. ఇక్కడ ఏంటంటే మనకి చాలా గణేషులు అయితే ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి అయితే తక్కువ రేట్కి అయితే దొరుకుతాయి అన్నమాట. ఒక గణేష్ చాలా తక్కువ రేట్ అయితే ఉంటుంది. పెద్దంబర్పేట అంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది కదా. సో ఇక్కడ మీకు ప్రజెంట్ అయితే ఎక్కడ అంటే అడ్రస్ వచ్చేసరికి అయితే అక్కడ పెద్దంబర్పేట మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. అక్కడ మీకు పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అన్నమాట ఈ షెడ్ వచ్చేసరికి అయితే. సో అక్కడ మీకు పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మీకు బ్యాక్ సైడ్ అయితే ఈ షెడ్ అయితే ఉంటుంది. ఈ షెడ్ వచ్చేసరికి అయితే శ్రావణ్ సింగ్ కళాకారం. సో ఇక్కడ మీకు లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, మనం స్టార్టింగ్ ఎంట్రింగ్ అనే షెడ్లో అయితే మనకైతే స్టార్టింగ్ ఈ గణేశుడు అయితే కనిపిస్తాడు. ఒకసారి మీరే చూడండి, మహారాజ్ టైప్ అయితే బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. మొత్తం మందిర్ టైప్ అయితే ఉంటాడు. ఇంకా పక్కన చూసుకుంటే అయితే రాముడు అయితే కనిపిస్తుంది కదా, మీకు రాముడు అయితే ఉంటాడు. ఇంకా బ్యాక్ సైడ్లో మీకు అయోధ్య మందిర్ అయితే ఉంటుంది. ఇంకా గణేశుడు వచ్చేసరికి అయితే మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు, 4 చేతులతో దర్శనమిస్తున్నట్టు అయితే కనిపిస్తాడు. ఇంక ఇక్కడ సైడ్ చూడండి, మనకు బజరంగ్ బలి అయితే ఉన్నాడు. ఒకసారి దగ్గరికి వచ్చి అయితే చూడండి, ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఇచ్చారు. ఇంకొకటి మెయిన్గా చెప్తున్నాను ఏంటంటే, మన పెద్దంబర్పేటలో చాలా తక్కువ రేట్ అయితే ఉంటుంది. మీరు వచ్చి జాగ్రత్తగా మాట్లాడుకొని తీసుకుంటే అయితే మీకు తక్కువ రేట్కి అయితే వస్తాయి. ఇంకా చాలా చెప్పడం అయితే కొంచెం ఎక్కువనే చెప్తారని మీకు తక్కువ రేట్కి అయితే వస్తాయి అన్నమాట ప్రతి ఒక్క గణేశుడు అయితే. సో చూసారు కదా ఏ విధంగా అయితే ఉన్నాడు, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాడు. ఇంకొకటి గణేశుని ఫీచర్కి అయితే ఒక 15 ఫీట్స్ అయితే ఉంటాడు. సో చూడనికి అయితే ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ అనిపిస్తున్నాడు. ఇంకా కలరింగ్ చూసుకుంటే అయితే ప్రతి ఒక్క గణేశునికి అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వేశారు. ఇంకా ఇక్కడ చూడండి మన డిజైన్ కుందన్స్ అయితే ఏ విధంగా అయితే పెట్టారు అనేది. సో చాలా బ్యూటిఫుల్ అయితే పెట్టారు. ఇంకా కలరింగ్ చూసుకున్నా కానీ మొత్తం అట్రాక్టివ్ అయితే కొడుతున్నాడు. ఇంకొకటి మనకు తొండంపై అయితే బొట్టు చూడండి ఏ విధంగా అయితే ఉందనేది. మొత్తం శివుని విగ్రహం అయితే దింపేశారు, బొట్టు అయితే అక్కడ. సో డిజైన్ చూసారు కదా, ఇందులో ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఆ మోడల్స్ అయితే చూపెడతాను. ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ వచ్చరికైతే బొజ్జ గణపయ్య. ఈ గణేశుడు వచ్చరికైతే కంప్లీట్ 15 ఫీట్స్ అయితే ఉన్నాడు. ఇంకొకటి మీకు ఇంకా 5 ఫీట్స్ గణేశులు ఇక్కడ చూపెడతాను. ఇంకా అక్కడ లోపల అయితే 5 ఫీట్స్ గణేశులు అయితే ఉన్నాయి. సో బొజ్జ గణపయ్య సింపుల్ అయితే ఉన్నాడు. ఇంకొకటి ముందే చెప్తున్నాను, చాలా తక్కువ రేట్కి అయితే దొరుకుతాయి. మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. మీరు జాగ్రత్తగా మీరు మేనేజ్ చేసినట్టు అడిగితే మీకు చాలా తక్కువ రేట్ అనేది తక్కువ రేట్ దొరుకుతాయి. మ్యాక్సిమం మీ గణేశుడు అయితే మీకు 15,000 అయితే దొరుకుతుంది. సో చాలా అంటే చాలా తక్కువ రేట్ అయితే ఉంటాయి. సో ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఒకసారి అయితే చూపెడతాను చూడండి లోపలికి వచ్చి. సో ఇక్కడ చూడండి మొత్తం డిఫరెంట్ మోడల్స్. ఒకసారి మీకు లోపల చూడండి. సో ఇప్పటిదాకా చూపెట్టాను కదా మీకు డిఫరెంట్ మోడల్. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీకు స్టార్టింగ్ చూపెట్టిన గణేశుడు ఇందులో వచ్చేసరికి అయితే డిఫరెంట్ కలర్లో అయితే ఉన్నాడు. ఈ కలర్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇక్కడ కుందన్ చూసుకుంటే అయితే ఇంకా డిఫరెంట్గా అయితే ఇచ్చారు. సో కలరింగ్ చూసుకుంటే అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్ కొడుతున్నాడు గణేశుడు అయితే. మొత్తం మందిర్ సెటప్ అయితే బ్యాక్ సైడ్లో నిజంగా అయోధ్య మందిర్ ఉంటుంది కదా అట్లుంది. మొత్తం డిజైన్ చూడండి, ప్రతి ఒక్క దగ్గర డిజైన్ అయితే ఎంత స్ట్రక్చర్గా అయితే ఇచ్చారంటే అంత బాగా ఇచ్చారు. ఇంత క్లారిటీగా మనకి మందిర్ అయితే బ్యాక్ సైడ్లో అట్లా కనిపిస్తుందని అనుకోలే నేను. అంత స్ట్రక్చర్ అయితే ఇచ్చారు. మొత్తం మందిర్ మొత్తం మనకి డార్క్ స్ట్రక్చర్ లాగా అయితే కనిపిస్తాడు నిజంగా ఉన్నట్టయితే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు స్టార్టింగ్ పెట్టిన గణేశుడు అయితే సో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో మనకి ఇందాక బొజ్జ గణపయ్య అయితే చూపెట్టాను కదా, అక్కడ వచ్చారు కదా బొజ్జ గణపయ్యలు అవుతున్నాయి 2-3 మోడల్స్. సో ఇక్కడ చూడండి మొత్తం కుందన్స్ టైప్ అయితే కనిపిస్తాయి మీకు. ఇక్కడ చూసుకుంటే అయితే మొత్తం కుందన్స్ ఉన్నట్టు అయితే కనిపిస్తుంది దూరంకి వెళ్ళి చూస్తే అయితే. ఇంకా బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ చూడండి, కిరీటం పైన మనకి ఇంకో బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ వచ్చింది. ఓన్లీ కిరీటంకి అయితే ఇచ్చారు. సో మొత్తం లుక్ అయితే మస్తు కొడుతుంది. ఇంకొకటి మొత్తం అంటే డిఫరెంట్ నగలు అయితే ఇచ్చారు. ఇంకా కాళ్ళకి కానీ ఇక్కడ మొత్తం చూడండి ఎంత డిజైన్ అయితే ఇచ్చారు అనేది. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మీకు 5 ఫీట్స్ గణేశులు అయితే చూపెడతాను. 5 నుంచి 7 ఫీట్స్ మధ్యలో అయితే చూపెడతాను కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అయితే ఈ గణేశుడు వచ్చేసరికి అయితే సోలాపూర్ టైప్ అయితే ఉంటాడు. సో చూడనికి అయితే ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడు. ఒక బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో కూడా మొత్తం సూర్యుని రూపంలో అయితే కనిపిస్తుంది. ఇంకొకటి మన కిరీటంపై అయితే మనకి లింగం అయితే ఉంది కదా, లింగంపై అయితే 4 పాములు అయితే కనిపిస్తున్నాయి కదా. సో చాలా అంటే చాలా బాగుంది, సోలాపూర్ టైప్ అట. ఇంకొకటి ఇక్కడ సైడ్ చూసుకుంటే అయితే ఏనుగు అయితే ఉంటుంది. ఏనుగు మీద మనకు శివాజీ మహారాజ్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో చూడనికి అయితే ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ పడుతుంది. ఇంకొకటి దీంట్లో కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు ఆ మోడల్స్ అయితే చూపెడతాను. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసుకుంటే అయితే లోపలికి వెళ్ళి ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూడండి. సో ఈ గణేశుడు చూడండి సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకొకటి పగడి కట్టుకొని అయితే ఉంటాడు. మొత్తం బొజ్జ గణపయ్య సింపుల్ 4 చేతులతో దర్శనమిస్తున్నట్టు అయితే కనిపిస్తాడు. ఇంకొకటి పగడి చూసారు కదా ఏ విధంగా అయితే ఉందనేది. సో ఇక్కడ చూసుకుంటే అయితే నగలు చూడండి ఒకసారి తొండం మీద అయితే మొత్తం నగలు అయితే 3D టైప్లో అయితే ఇచ్చారు. మొత్తం చాలా అంటే చాలా నగలు ఉన్నాయి. ఇంకొకటి మీరు తక్కువ రేటుకి అయితే దొరుకుతాయి ఈ గణేశులు గిట. మినిమం మీకు ఒక 15-20,000 లోపలనే దొరుకుతాయి. సో చాలా తక్కువ రేట్ అవుతుంది. మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే తీసుకోండి. ఇది చెప్పడం అయితే ఎక్కువ అయితే చెప్తారు. పెద్దంబర్పేట అంటే మీకు చాలా తక్కువ రేట్ అయితే దొరుకుతాయి. సో మీకు ఇంకా కొన్ని గణేశులు అయితే చూపెడతాను.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అయితే మనకి ఓన్లీ అండర్ వచ్చేసరికి అయితే ఒక 3 to 4 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే అయితే మొత్తం సోలాపూర్ టైపు ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నందిపై అయితే కూర్చొని అయితే ఉంటాడు, రథంపై అయితే మధ్యలో రథం ఉంటుంది, ఇంకా నందిపై అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఈ గణేశుడు వచ్చేసరికి అయితే మ్యాక్సిమం వచ్చేసరికి అయితే మనకి 8,000 లోపల అయితే దొరుకుతాయి. 8,000 గిట్ట కాదు, 5,000లో దొరుకుతాయి. మీకు జాగ్రత్తగా అడుగుతుంది, ఎందుకంటే పెద్దంబర్పేట అంటే మస్తు తక్కువ రేట్ అయితే దొరుకుతాయి. ఎక్కడ దొరికాయి మీకు దూల్పేట అయితే ఇంత తక్కువకి అయితే దొరికాయి. సో మీరు జల్ది వచ్చి అయితే మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసి అయితే తీసుకోండి, చాలా తక్కువ రేట్కి అయితే దొరుకుతాయి. నేను పోయినసారి ఈ గణేశుడు అడిగితే మనకు 10,000 చెప్పారు, కానీ మనం జాగ్రత్తగా అడిగితే 7,000కే ఇచ్చేసారు. సో చాలా అంటే చాలా తక్కువ రేట్కి అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 3 ఫీట్ గణేశుడు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడో చూడండి. చిన్న గణపయ్య, ఇంకా శివుడు పార్వతి అయితే ఉంటుంది, మధ్యలో గణేశుడు అయితే కూర్చుంటాడు. ఇంకొకటి ఎలుక మీద అయితే గణేశుడు అయితే కూర్చుంటాడు, పక్కన వచ్చేసరికి అయితే నంది మీద శివుడు అయితే కూర్చుంటాడు. సో చాలా బాగుంది. సో చూసి లేదా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఈ గణేశుడు చూడండి, ఈ గణేశుడు బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా మీద చూసుకుంటే అయితే కిరీటంపై అయితే మనకి శివుడిని ఫేస్ అయితే కొంచెం 3D టైప్లో అయితే పెట్టారు, నిజంగా శివుడు కూర్చున్నట్టు అయితే ఉంటాడు. సో చూసిరు కదా, ఈ గణేశుడు గిట వచ్చేసరికి అయితే ఒక 12 ఫీట్స్ అయితే ఉంటాడు, బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా ఇక్కడ సైడ్ చూడండి, హీరో వచ్చేసరికి అయితే కంప్లీట్గా నందిపై అయితే కూర్చొని అయితే ఉంటాయి. గణపయ్యలు అయితే సకముట్లో పెట్టుకున్నట్టు నార్మల్గా కూర్చున్నట్టు అయితే ఉంటాడు. ఇంకా కలరింగ్ అయితే డిఫరెంట్ అయితే ఇచ్చారు. ఒక గణేశునికి అయితే గ్రీన్ కలర్లో చూడండి ఏ విధంగా అయితే ఉందని. సో చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అయితే బాల్ గణేష్ అనమాట. కిరీటం అయితే ఉండదు ఈ గణేశునికి, సింపుల్ అయితే ఉంటాడు. ఇంకా ఓల్డ్ మోడల్ గణేశుడు. ఈ గణేశుడు ఓల్డ్ మోడల్ మనకి 2022లో 21లో చేసేది ఈ గణేశుడు అయితే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఓల్డ్ మోడల్ గణేశులు అయితే చేశారు. సో మీద కిరీటం ఉండయి, సింపుల్ అయితే ఉంటాడు గణేశుడు అయితే. ఓల్డ్ మోడల్ అంటే అప్పట్లో కిరీటం లేకుండా అయితే చేసేది గణేశులు అయితే. సో ఇక్కడ చూడండి ఎంత 3D టైప్లో అయితే ఉందనేది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడండి. మొత్తం డిజైన్ చూసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకొకటి మనకి ఇక్కడ డిజైన్ చూడండి, మొత్తం కుందన్స్ మనకి చెంకి వేసినట్టు అయితే కనిపిస్తాయి. మన కాళ్ళక్కడ అయితే మొత్తము మెరుస్తున్నట్టు అయితే కనిపిస్తాడు గణేశుడు అయితే. మొత్తం చాలా అంటే చాలా బాగుంది. బొజ్జ గణపయ్య ఎడల్పు అయితే ఉంటాడు, ఇంకా చెవులు అయితే చాలా పెద్దగా అయితే ఉంటాయి. మస్తు అంటే మస్తు ఉన్నాడు గణేశుడు అయితే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే నమలికపై అయితే కూర్చొని అయితే ఉంటాడు. నమలిక వచ్చేసరికి అయితే బ్యాక్ సైడ్లో మీకు ఫ్రేమ్లో మొత్తం కవర్ చేస్తున్నట్టు అయితే ఉంటుంది. ఇక్కడ మూషికని అయితే చిన్నగా అయితే ఇచ్చారు. సో డిజైన్ చూసారు కదా, కుందన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ గణేశుని గిట. దీనిలో గిట ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే ఒక 7 ఫీట్స్ అయితే ఉంటాడు. సో ఫ్రెండ్స్ ఈ గణేశుడు చూసారు కదా, ఈ గణేశుడు అయితే బుక్ అయితే అయ్యింది. ఇంకో ఇట్లాంటి మోడల్లో మనకు ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఈ గణేశుడు ఉండే కలర్ అయితే ఏ విధంగా అయితే ఉందనేది మొత్తం గ్రీన్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది. ఎంత డిజైన్ అయితే ఉందనేది చూసారు కదా. సో ఈ గణేశుడు అయితే బుక్ అయితే అయ్యింది. ఇట్లాంటి గణేశుడు అయితే మీకు లేడు. ఈ గణేశుని టైప్లోనే మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. ఈ కలరింగ్ ఒక్కటి అయితే బుక్ అయితే అయ్యింది. సో ఇట్లాంటి గణేశుడే మీకు ఈ గణేశుడు అయితే ఉన్నాడు, కానీ కలర్ మాత్రం గ్రీన్ కలర్ బుక్ అయితే అయ్యింది. ఇట్లాంటి గణేశుడు అయితే బుకింగ్ అయితే కాలేదు. సో చూసారు కదా ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్ అయితే ఇచ్చారు బొజ్జ గణపయ్య. మనకి ఇక్కడ ఫ్రేమ్ చూసుకుంటే అయితే హైట్ అయితే ఇచ్చారు. పీటపై అయితే మొత్తం గణేశుడు అయితే ఒక 8 ఫీట్స్ అయితే ఉంటాడు. సో చాలా అంటే చాలా బాగున్నాయి.